మనం చక్కగా మంగళాచరణ చేసి క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. మీకు వచ్చినట్టయితే నాతో పాటు మంగళాచరణ చేయండి. రానట్టయితే కనీసం వినండి అండ్ మ్యూట్ లో ఉండే మీరు చేయండి. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురువో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశాం శ్రీరూపం సాగరజాతం సాగరరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం శ్రీకృష్ణ చైతన్యదేవం श्री राधा कृष्ण पदां सागर ललिता श्री विशाखान्वितां श्याम नमो विष्णुपादाय कृष्ण प्रेस्ताय भूतले श्रीमती भक्ति वेदांता स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो वदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गुरुतिस् नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रियं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओ नमो भगवते वासुदेवाय। ओम नमो वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवये। भगवती उत्तमश्लोकी भक्तिर्भवति नैतिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातां वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం। హరే కృష్ణ। కొన్ని అద్భుతమైన విషయాలు ఇవాళ చర్చించబోతున్నామండి। మాతాజీ శైలజారాణి మాతాజీ మెసేజ్ చేశారు, నేను ప్రభు ఏ శ్లోకం తీసుకుంటున్నారని। ఒకటి రెండు శ్లోకాలు కలిపి తీసుకుంటున్నారా అని అడిగారు। ఎందుకు అలా అడిగారు మీకు ఒకసారి శ్లోకం చదివి మనము అనువాదం అలాగే తాత్పర్యం తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుందండి మనం ఎందుకు నేను ఒకటే శ్లోకం చర్చిస్తున్నానని మాతాజీ చెప్పాను। మీకు అర్థమవుతుంది అండ్ మాతాజీ ఎందుకు ఆ ప్రశ్న అడిగింది అన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది। మీరు ఎవరైతే శ్లోక రిసైటేషన్ చేస్తా అన్నవారు హ్యాండ్ రైజ్ చేయొచ్చండి। శ్లోక రిసైటేషన్ చేస్తాను ఎవరైతే రీసెర్చ్ చేస్తానో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి। నేను మొదటిగా ఎవరికైతే అవకాశం రాలేదో వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తాను। శారద మాతాజీ, దివ్యశ్రీ మాతాజీ, వెంకటశ్రీ గోవింద ప్రభు కూడా హ్యాండ్ రైజ్ చేశారు। మా ప్రభు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ముగ్గురికి అవకాశం ఇస్తాను నేను। ఇద్దరు మాతాజీలు ప్రభుజీ కూడా ఉంటారు। దేవికా ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ। నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, షేర్ చేసిన తర్వాత రిసైటేషన్ చేయండి। ఓకే, అడ్మిన్ హరిప్రియ మాతాజీ మీరు రీసెర్చ్ చేయండి మాతాజీ ఫస్ట్, తర్వాత మిగతా డివోటీస్ రీసెర్చ్। ఎస్ మాతాజీ, ఉన్నారా పద్మిని హరిప్రియ ప్రభు ఉన్నా మాతాజీ? ఒక రీసెర్చ్ చేయండి మాతాజీ। 2.1 వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్టో విప్రాణాం హర్షిణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే। వెరీ నైస్ మాతాజీ। ఎస్
దొండి మాతాజీ, శారదా దొండి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్ణో విప్రాణాం రౌమహర్షణిః ప్రతిపూజ వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ కస్తూరి ప్రభు. మాతాజీ మీరు రీసెర్చ్ చేయండి. కస్తూరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు Yes, ప్రభుజీ. Mataji. హరే కృష్ణ. ఎస్ మ్యామ్. 2వ అధ్యాయం 1వ శ్లోకం ప్రభుజీ. ఒక్క నిమిషం. ఎస్ దేవిశ్రీ మాతాజీ మీరు రీసెర్చ్ హరే చేయండి. కృష్ణ. ఎస్ హరే మ్యామ్. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవత్ తత్వము మరియు భక్తియుక్త సేవ 2వ అధ్యాయం 1వ శ్లోకం. వ్యాస ఉవాచ ఇది సంప్రశ్న సంహృష్టో విప్రాణాం రౌమహర్షిణిః ప్రతిపూజ్య వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ. వెరీ నైస్. రోమహర్షిణి. దేవిశ్రీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ 2.1 వ్యాస ఉవాచ ఇతి సంప్రశ్న సంహృష్టో విప్రాణాం రౌమహర్షిణీః ప్రతిపూజా వచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ. ఎస్ ఎవరైనా డివోటీ ట్రాన్స్లేషన్ చదువుతారండి? నా దగ్గర తెలుగులో లేదు, తెలుగు ఉన్నవారు చదవచ్చు. చదివిన వాళ్ళు చదవచ్చా ప్రభుజీ? వేరే వాళ్ళకి అవసరం హరే కృష్ణ. చదవండి ప్రభు. దీపిక ఎస్ మాతాజీ హ్యాండ్ రైస్ చేస్తారు ప్రభు. ఓకే, అడపల్లి శ్రీ విజయమారుతి ప్రభు మీరు ట్రాన్స్లేషన్ చదవండి, తర్వాత మాతాజీ భాష. హరే కృష్ణ. ఎస్ దీపిక ఎస్ మాతాజీ మీరు భాష్యం చదవచ్చు. ప్రభు రెడీ ఉందా మీ దగ్గర? ట్రాన్స్లేషన్ చదువుతారా? రెడీ ఉన్నా ప్రభు. హరే కృష్ణ. చదవండి. దండోత్ప్రణం. Yes. ఇలా ప్రభుపాదికి రోమహర్షిని సుతుడైన ఉగ్రశ్రవుడు సూత గోస్వామి బ్రాహ్మణుల ఉత్తమ ప్రశ్నలచే పూర్ణ సంతుష్టి నొందినవాడై వారికి కృతజ్ఞతలు తెలిపి ప్రత్యుత్తరమునొసగా ఉద్యుక్తుడాయను. ఎస్ మాతా దీపిక ఎస్ మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ. భాష్యము శ్రీల ప్రభుపాదికి. నైమిషారణ్యమునందలి ఋషులు సూత గోస్వామిని 6 ప్రశ్నలను అడిగిరి. ఒక్కొక్కటిగా వాటికి అతడు సమాధానములను పొసగుచున్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇక్కడ మనం పర్పడ్ కనుక చూసామనుకోండి ఒకటే లైన్ ఉందండి, అవునా? అందుకే మాతాజీ నన్ను అడిగారు ఏమని, ప్రభు అంటే 2 శ్లోకాలు కలిపి చెప్తారా అని అడిగడం జరిగింది. యాక్చువల్గా ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అని చెప్పవచ్చు అండి శ్రీమద్ భాగవతంలో. ఎందుకు అన్న దాని గురించి మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే మొదటి ఈ క్యాంటోలో, హరే కృష్ణ దయచేసి అందరు మ్యూట్ ఉంది. కోర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మ్యూట్ అండి. ఇక్కడ మనము మొదటి ఈ చాప్టర్ లో కనుక చూసినట్టయితే ఒక అద్భుతమైన 6 ప్రశ్నలు అక్కడ అడగడం జరిగిందండి. మనం చూసినట్టయితే ఎవరిని అడిగారు అన్న విషయాన్ని మొదటిగా పరిశీలించినట్టయితే అక్కడ ఎంతో మంది ఋషులు వారు కూర్చొని ఒక ప్రశ్న అడగడం జరిగింది, కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. 6 ముఖ్యమైన ప్రశ్నలు అడిగారండి. ఎవరికైనా గుర్తుందా అండి 6 ప్రశ్నలు ఏం అడిగారు మొదటి చాప్టర్ లో? ఒక్కొక్కరు చెప్పండి. అన్ని చెప్పకండి, ఒక్కొక్కటి చెప్పండి. సర్వమానవాళికి శ్రేయస్కరమైనది ఏమిటి? సర్వమానవాళికి శ్రేష్టకరమైనది అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఇంకోటి నెక్స్ట్ సర్వశాస్త్రాల సారం ఏమిటి? 2వ ప్రశ్న సర్వశాస్త్రాలకు సారం ఏంది అది మాకు తెలుసుకోవాలనుంది. అది సర్వశాస్త్రాలకు సారం తెలుసుకోవాలనుంది కానీ కష్టకరంగా ఉండద్దు, సులువుగా ఉండాలని కూడా ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఎస్ 3వ ప్రశ్న ఏమి అడిగారు? చెప్పిన వారు చెప్పకండి. హరే కృష్ణ. ఏ ప్రయోజనం చేత కృష్ణుడు దేవకి వసుదేవుని కన్యగా ఆవిర్భవించాడు? ఏ కారణం చేత కృష్ణుడు అంటే దేవకి గర్భంలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది అని ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఎస్ 4వ ప్రశ్న ఏముందండి? యాక్చువల్ గా దేవాదేవుడు వచ్చి ఇక్కడ లీలలు చేశారు కదా, ఆ లీలలు దాని గురించి వర్ణించి చెప్పండి అయ్యా అని 4వ ప్రశ్న అడగడం జరిగింది. 5వ ప్రశ్న ఏంటండి? లీలావతార్ 4వ అయిపోయింది మాకు. 5వ ప్రశ్న అడిగారు.
What is avatars? అవతారాలు ఏంది అన్న దాని What గురించి is అడగడం avatar? జరిగింది. Activities of Okay. incarnations. ఓకే. అండ్ 6వ ప్రశ్న ఏమి అడిగారండి? మనకి Where has భగవద్గీతలో Dharma gone now after Krishna has left? ఓకే. ధర్మం అంటే ఎవరు శరణాగతి పొందింది అన్న దాని గురించి అడగడం జరిగింది అనమాట. అంటే మనం చూసినట్టయితే అద్భుతమైన 6 ప్రశ్నలు అండి. 6 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. మొత్తం శ్రీమద్ భాగవతం మొత్తం ఎక్కడ ఉందంటే 6 ప్రశ్నల్లో ఉందండి. దానికి ఇప్పుడు మనం సమాధానము సుత గోస్వామి ఎలా ఇస్తున్నారో అది ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం మానవ సమాజానికి శ్రేష్టకరమైనది చెప్పండి. మొత్తం వేదాల యొక్క సారం గురించి చెప్పండి. చెప్పడంలో కష్టం ఉండకూడదు. చాలా సులువుగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. దేవాదేవుడు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది? దేవాదేవుడు వచ్చి ఏం చేశారు? ఏం లీలలు చేశారు? అండ్ దేవాతి దేవుడు అంటే వచ్చినప్పుడు ఎలాంటి అద్భుతమైన లీలలు చేయడానికి ఎన్ని అవతారాలు తీసుకొని వచ్చారు దాని గురించి కూడా చెప్పండి. అండ్ ధర్మం అనేది అంటే కృష్ణుడి ఆధీనంలో ఉండేది కదా, మళ్ళీ కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మం ఎక్కడ ఉంది అన్న దాని గురించి ఈ ప్రశ్నలు అడగడం జరిగిందండి. అంటే నిజం చెప్తున్నాండి, అంటే మొత్తం భాగవతం కనుక చూసినట్టయితే ఈ ప్రశ్నలకి సమాధానమే ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి, మొత్తం 18,000 శ్లోకాలు రావడం జరిగిందండి. అంత అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనకి సమాధానం ఇవ్వబోతున్నారు అనమాట. యాక్చువల్గా మీరు చూసినట్టయితే ఈ శ్లోకంలో కనుక పరిశీలించినట్టయితే సూత గోస్వామి అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి. మనం కూడా ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు మనం ఎలా సమాధానం చెప్పాలి. మనం శ్రీమద్ భాగవతంలో కానీ అంటే భగవద్గీతలో కానీ అర్జునుడు మొదటి అధ్యాయంలో మనకి 46 శ్లోకాలు ఉన్నాయండి. 46 శ్లోకాల్లో మొత్తం కృష్ణుడు ఎన్ని శ్లోకాలు మాట్లాడాడండి? మొదటి అధ్యాయం 57. కృష్ణుడు 55 శ్లోకాలు 500 టెంపుల్స్. మొత్తం భగవద్గీత అడగట్లే మాతాజీ, ఒక్కసారి ప్రశ్న వినండి. మొదటి అంటే చాప్టర్ లో అంటే ఫస్ట్ చాప్టర్ లో అర్జున విషాద యోగలో కృష్ణ ఎన్నిసార్లు అర్జునుడితో మాట్లాడాడు? మాట్లాడలేదు. రెండో అధ్యాయం మాట్లాడలేదా? అధ్యాయంలో హరే కృష్ణ రెండో అధ్యాయం నుంచి స్టార్ట్ చేశారు ప్రభుజీ. హరే కృష్ణ. నేను అడిగిన మరలో ఒకసారి ప్రశ్న అడుగుతానండి, చక్కగా విని ఆన్సర్ చేయండి. మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగలో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడా లేదా? మాట్లాడితే ఎన్ని శ్లోకాల్లో మాట్లాడాడు? మాట్లాడలేదు ప్రభుజీ. మాట్లాడలేదా? శ్రీ రిషికేష్ ప్రభు పాపం మిమ్మల్ని ఎందుకు అలా కొద్దిగా అంటే మీకు కష్టకరంగా అయినా కూడా ఎందుకు మాట్లాడతారో ఇప్పుడు అర్థమవుతుందండి. మరలా ఒకసారి భగవద్గీత చదవండి. మరలా రేపు క్లాస్ ఎవరు తీసుకుంటున్నారో లేదా ఎల్లుండి ఎవరైతే క్లాస్ తీసుకుంటున్నారో ఈ ప్రశ్న మరలా అడిగి సమాధానం తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే మనం ఎంత చక్కగా భగవద్గీత చదువుతున్నామో మొదటి అధ్యాయంలో ప్రశ్నకి ఎలా సమాధానం ఇస్తున్నామో మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ సుత గోస్వామి వారు అడిగిన ప్రశ్నలకి అద్భుతమైన ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎలా ఆన్సర్ ఇచ్చారండి? యాక్చువల్గా చూసినట్టయితే ప్రార్థనతోటి మొదలు పెట్టారండి. మనం కూడా ఏ ఇస్కాన్ అంటే డివోటీ కానీ క్లాస్ ఇచ్చేటప్పుడు తను డైరెక్ట్ క్లాస్ చెప్తారండి. తను ఏం చేస్తారండి? క్లాస్ చెప్పే ముందు ప్రార్థనలు చేస్తారు, మంగళాచరణం చేస్తారు, సర్వ మంగళం కావాలి అని మంగళాచరణం చేస్తారు. ఏ కార్యక్రమం మొదలు పెట్టే ముందు అయినా కూడా ఇస్కాన్ డివోటీస్ మొదటిగా క్లాస్ తోటి స్టార్ట్ చేస్తారండి. అక్కడ మనం చూసినట్టయితే ఏమని చెప్తుంటారండి? ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞాన తిమిరంధస్య మొదటిగా చూసినట్టయితే అజ్ఞానం అంటే మనకి అజ్ఞానం ఉంది. అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ అంటే జ్ఞానం అనే ఒక వెలుగుతోటి మమ్మల్ని వెలుగులోకి నడిపించయ్యా అని ఇలా అడుగుతున్నాం అనమాట. అంటే ఇక్కడ జ్ఞానాంజన అంటే యాక్చువల్ జ్ఞాన మనం ఏదైతే జ్ఞానం ఉందో అది అంజనతో పోల్చడం జరిగిందండి. అంటే అంజన అంటే ఒక ఆయింట్మెంట్ లాంటిది అనమాట. అది చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః అని చెప్తుంటాం. అంటే చక్షు అంటే ఏంటంటే కళ్ళండి. కళ్ళతోటి అంటే కళ్ళకి ఆయింట్మెంట్ ఎవరు పెడతారంటే గురువు అనే ఒక వ్యక్తి వచ్చి మన జీవితంలో ఆయింట్మెంట్ కనుక పెట్టినట్టయితే మనకి చక్కగా అంటే ఆ జ్ఞానం అనే చక్షు అనేది మనకి రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మీరు అనుకోవచ్చు, ప్రభు నాకు కళ్ళు ఉన్నాయి కదా, ఇంకా పెట్టాల్సిన అవసరం ఏముంది, నాకు అంత కనపడుతుంది కదా అని మనం అనుకోవచ్చు. మనకి ఎంత కనపడుతుందో ఇవాళ మనకి తెలిసిపోతుందండి. మనం చూసినట్టయితే ఈ జ్ఞాన చక్షు అనేది అంటే జ్ఞానం అనేది మనకి దివ్య జ్ఞాన హృదయ ప్రకాశితో అని మనం మాట్లాడుతుంటాం. దివ్య జ్ఞానం అనేది హృదయం నుంచి ప్రకాశించాలండి. అంటే జ్ఞానం ఉదయంలో ఆల్రెడీ ఉందండి, కానీ అది ప్రకాశం అనేది మనకి చేయాలి. అది ఎవరు చేస్తారంటే గురువు అనే వ్యక్తి మన జీవితంలో వచ్చి మనకి ఆ జ్ఞానాంజన అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనం చూస్తుంటే చాలా మంది అడుగుతుంటారు, మా
కంపెనీలో కూడా చాలా మంది అంటుంటారు, అరే అతని దగ్గర వీళ్ళకి బ్రెయిన్ వాష్ చేసేస్తాను, నీకు 100 రోజులు తిలకం పెట్టేసుకుంటావు, ఇలా అంటుంటారు అనమాట. మనం బ్రెయిన్ వాష్ ఏం చేయమండి, కానీ జ్ఞానాన్ని, వారికి ఆల్రెడీ ఆ జ్ఞానం అనేది ఉంది, అది మనం వెలిగించే ప్రయత్నం అనేది చేస్తుంటాం. చెక్కని అది కాల్చడం అనేది మనం ఎందుకు చేస్తుంటాం అంటే, పచ్చి చెక్కని మనం కాల్చలేమండి. ఎండ చెక్కని కొద్దిగా నిప్పురవ్వ దాని పైన పడ్డా కూడా అది కాలడం అనేది మొదలు పెడుతుంటది. అంటే దాని ఒక లక్షణం, కాలడం అనే ఒక లక్షణం ఆ చెక్కలో ఆల్రెడీ ఉంది, కానీ ఒక స్పార్క్ తలగగానే అది కాలడం అనేది మొదలు పెడుతుంటది. మనలో కూడా జ్ఞానం అనేది ఉందండి, కాకపోతే మనం అది వెలిగించే ప్రయత్నం చేయాలి. మనం అనుకోవచ్చు, ప్రభు మీరు చెప్తున్నది జ్ఞానము నేనే చదివి తెలుసుకోవచ్చా, నా అంతలా నేనే ఈ జ్ఞానాన్ని నేను తెలుసుకోవచ్చా అంటే, లేదండి, తప్పకుండా మనకి ఒక గురువు అనేది కావాలి. మన జీవితంలో గురువు అనేది కావాలి. మీరు అనుకోవచ్చు, ప్రభు గురువు ఎందుకు ప్రభు, గురువు అవసరం ఏముంది ప్రభు అని మనము ఇలా అనుకోవచ్చు. ఎంత గొప్ప ఒక సర్జన్ తీసుకున్నామండి, గొప్ప సర్జన్ ఉన్నాడండి. ఆ సర్జన్ అంటే క్యాటరాక్ ఆపరేషన్, కొన్ని వేల క్యాటరాక్ ఆపరేషన్స్ చేశాడు. తన ఆపరేషన్ తను చేసుకోవచ్చా అండి? లేదు ప్రభు, ఇతరులు చేయాలి. ఆపరేషన్ చేశాడు కదండి, తన ఆపరేషన్ తను ఎందుకు చేసుకోలేడు? తను ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా తను చూసి చేస్తున్నాడు అనమాట, తన కళ్ళని తను చూసుకోలేడు. ఎస్, పర్ఫెక్ట్ ఆన్సర్ మాతాజీ. అలాగే మనలో ఉన్న జ్ఞానాన్ని మనం కూడా వెలిగించుకోలేమండి. ఒక గురువు అనే వ్యక్తి వచ్చి కనుక వెలిగించాడు అనుకోండి, తప్పకుండా అది వెలగడం అనేది చూస్తుంటాం. మన జీవితంలో గురువు ఎందుకు కావాలంటే, మనం చూస్తున్నట్టయితే ప్రస్తుత సమాజంలో, కలియుగంలో మనం కూడా కృష్ణ చైతన్యంకి రాకముందు మనం కూడా అందరినీ జడ్జ్ చేసేవాళ్ళం అండి. అరే ఇతను ఇలా ఉన్నాడు, అతను అలా ఉన్నాడు, ఇది చేసే తప్పు, ఇది చేసేది కరెక్ట్, ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అని చాలా ఇబ్బంది పడేవారు. వారు తప్పులు చేసినా కూడా, వారు ఏమైనా ఇబ్బంది పెట్టినా కూడా మనసు అనేది చంచలంగా వివరించి అటు ఇటు పరిగెత్తి మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా మనం ఉండేవారం. కానీ మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చామో, సరైన విధంగా అది అర్థం చేసుకొని మనం సరైన దారిలో నడిచే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి నుంచి తిట్టారనుకోండి, ఒక పిచ్చివాడు వచ్చి తిడితే మనం ఏమనుకోం, కానీ ఎవరు బంధుమిత్రులు తిట్టగానే మనం మొత్తం ఊగిపోతుంటాం. ఎందుకంటే జ్ఞానం లేదని చెప్పవచ్చు. ఎవరైతే పిచ్చివాడు తిడుతుంటే మనం ఏమనుకోం, ఎందుకంటే మనకు అర్థమవుతుంది అతనికి జ్ఞానం లేదని. కానీ మనం ఒకటి అర్థం కాదు, ఏంటంటే వారికి కూడా అంటే దివ్య జ్ఞానం అనేది లేదు, అందుకని వారు అలా తిడుతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. మనం కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత మనల్ని చూపెట్టే వ్యక్తి ఎవరు అంటే గురువు అండి. మనము ఎంత ప్రయత్నించినా కూడా మనల్ని మనము తెలుసుకోలేమండి. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు మన జీవితంలో వచ్చారనుకోండి, అన్ని విషయాలు మనకి తప్పకుండా అర్థమవుతుంటది. మనం చూసినట్టయితే మనం కూడా ఒక అంధకారంలో ఉన్నామని చెప్పవచ్చండి. మీరు అనుకోవచ్చు, ప్రభు మనం అంధకారంలో ఎలా ఉన్నాము అని మీకు కొన్ని సందేహాలు ఉండవచ్చు. నేను లాస్ట్ క్లాస్ లో మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. అదేంటంటే, ఒక బల్లి దగ్గర చిన్న చిన్న పురుగులు వెళ్ళిపోతుంటాయండి. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ చిన్న చిన్న పురుగుల్ని ఆ బల్లి ఆ లైట్ దగ్గర రాగానే తినేస్తుంటది. అవి చూడట్లేదండి, వేరే పురుగులు చూడట్లేదా? హరే కృష్ణ. చూస్తాయి ప్రభు. దానికి కళ్ళున్నాయి కదండి, అది కూడా చూస్తుంది కదా, అయినా కూడా లైట్ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు చనిపోతుందండి? అంటే దానికి జ్ఞానం లేదు. అయ్యో తను వెళ్ళిపోయింది, తను పట్టేసుకొని చంపేసి తినేసింది అది, నేను కూడా వెళ్ళినట్టయితే అది కూడా నన్ను పట్టుకొని చంపేస్తుందని అది అజ్ఞానంలో ఉంటది అనమాట. అంటే లైట్ అనేది ఎక్స్టర్నల్ లైట్ కదండి, ఇంటర్నల్ లైట్. అంటే జ్ఞానం అనేది, జ్ఞాన చక్షు అనేది మనకు కావాలండి. ఆ జ్ఞాన చక్షు గనక ఉన్నదనుకోండి, మనం కూడా సరైన దారిలో మనం నడవచ్చు. జ్ఞాన చక్షు గనక లేదనుకోండి, సరైన మార్గంలో మనం నడవలేమండి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనము ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నం అనేది చేయాలి. మనం చూసినట్టయితే గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనము ఎన్నో సందర్భంలో చర్చించామండి. బిల్వమంగళ ఠాకూర్ అని ఒక అద్భుతమైన ఒక భక్తుడు ఉండేవాడు, కృష్ణ భక్తుడు ఉండేవాడు. తనకి ఎలా జ్ఞానం వచ్చిందో దాని గురించి తెలుసుకుందామండి. అండ్ మనం చూసినట్టయితే ధృతరాష్ట్రుడు పుట్టుకతోటి అంధుడే అండి. తనకి అంటే ఏం కనిపించదు, అలాగే జ్ఞానంతో కూడా అంధుడని మనం చెప్పవచ్చు. దుర్యోధనుడిని కనుక తీసుకున్నాం అనుకోండి, దుర్యోధనుడు కానీ పుట్టుకతోటి అంధుడు కాదండి, తనకి అన్ని కనబడుతుంటాయి, కానీ తను ఇంటర్నల్ బ్లైండ్నెస్ అంటే జ్ఞానంలో తను ఉన్నాడని మనం తెలుసుకోవచ్చు. అలా అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తను తీసుకోలేకపోయాడు. వాస్తవానికి తను గెలిచినట్టు కనబడ్డాడు కొన్ని రోజులు, కానీ ఆఖరణ తను చనిపోవడం అనేది జరిగింది. అలా మనం కూడా అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే కేవలం ఈ కర్మచక్షు ఉంటే సరిపోదండి. జ్ఞానచక్షు కనుక ఉన్నదనుకోండి, మనం సరైన సమయంలో సరైన నిర్ణయం అనేది తీసుకోవచ్చు. జ్ఞానచక్షు మనకి ఎవరు ఇస్తారండి అంటే, గురువు వచ్చి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీరు అనుకోవచ్చు, ప్రభు ఈ శ్లోకంలో ఇవంతా ఎక్కడుంది ప్రభు అని మీకు అనిపించవచ్చు. సో
ఇక్కడ సుత గోస్వామి ప్రార్థనతోటి మొదలు పెడుతున్నారండి. మీరు చూసినట్టయితే శ్లోకాన్ని పరిశీలించారనుకోండి, ఒక ప్రార్థనతోటి వారు అడిగిన ప్రశ్నలకి ఒక ప్రార్థన చేస్తూ గురువుని తలుచుకొని అక్కడ ప్రార్థన అనేది చేస్తున్నారనమాట. మనం కూడా చూడండి, ఏ క్లాస్ మొదలు పెట్టే ముందైనా మనం కూడా ఒక ప్రార్థన చేస్తుంటాం. అదేంటంటే మూకం కరోతి వాచాలం పంగుం లంకాయతి గిరిం యత్కృపాతహం వందే శ్రీ గురుం దీనతారిణం అని మనకు ప్రార్థన చేస్తుంటాం. మూకం కరోతి అంటే, మూకం అంటే ఏంటంటే అండి ఒక మూగవాడు, కరోతి అంటే వారు చేస్తున్నారు, ఏం చేస్తున్నా వాచాలం అతను మాట్లాడుతున్నాడంట, అంటే మూగవాడు మాట్లాడుతున్నాడంట. అంటే మీరు అనిపించవచ్చు, అరే ప్రభు మూగవాడు ఎలా మాట్లాడతాడంటే, మనకు కూడా జ్ఞానం ఉంటదండి, కానీ ఎప్పుడైతే ఆత్మిక జ్ఞానం తెలుసుకుంటామో అది ఇతరులకు పంచే ప్రయత్నం అనేది చేస్తుంటాం అన్నమాట. ఇది మూకం కరోతి వాచాలం. పంగుం లంగాయతి గిరిం అంటే ఎవరైతే అంటే నడవలేని వ్యక్తి అతను ఏం చేస్తున్నాడంటే, అంటే పాకలేని వ్యక్తి కూడా అతను ఏం చేస్తున్నాడంటే పర్వతాలు ఎక్కేస్తున్నారంట. అది ఎలా ఎక్కుతున్నారంటే యత్ కృప అంటే గురువు ఒక కృప వల్ల అని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. మనం కూడా ఆ గురువు ఒక కృప కనుక ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ సుత గోస్వామి కూడా తను చెప్పే ముందు 6 ప్రశ్నలకి ఇంకా సమాధానం చెప్పలేదండి. చెప్పే ముందు ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడో. ఇది ఒక్క విషయం మనకు అర్థమైంది అనుకోండి, మనం చక్కగా మనం కూడా క్లాసులు అనేది ఇవ్వవచ్చు అనమాట. ఎవరైనా చూడండి, ఇస్కాన్ డివోటీలో ఎవరైనా క్లాస్ మొదలు పెట్టే ముందు వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేసి గురువుని తలుచుకొని వారు కూడా ప్రార్థన చేస్తుంటారు. ఇక్కడ కూడా సుత గోస్వామి తను కూడా ఏం చేస్తుండే, తన ఒక గురువుని అంటే తను గుర్తు చేసుకొని తనకి సమాధానం ఇవ్వబోతున్నారు. ఇంకా ఇవ్వలేదండి, గురువుని ఇంకా పూర్తిగా కూడా తలుచుకోలేదు. ఇంకా 2వ శ్లోకంలో గురువు గురించి ఇంకా వివరంగా రావడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గురువు, అసలు గురువు ఎవరండి అని మనం అనుకోవచ్చు. చాలా మందికి కొద్దిగా అపోహ ఉంటది, ఏమని అంటే ప్రభు గురువు ఎందుకండి, మన జీవితంలో గురువు అవసరం లేదు కదా, జ్ఞానం కనుక చదువుకున్నాను అనుకోండి నాకు అర్థం కాదా అని కొన్ని సందేహాలు వారికి ఉండడం చూస్తుంటామండి. వారు ఎంత చదివినా వారికి ఇన్ఫర్మేషన్ వస్తుందండి, అంటే వారికి ఇన్ఫర్మేషన్ వస్తుంటది, తప్పకుండా రాదని మనం చెప్పలేము, కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదండి. ఎన్ని పుస్తకాలు చదివి నేను చూశాను, పిహెచ్డి చేసిన వ్యక్తులు కూడా భౌతికత చదివి వారు సిగరెట్ తాగడం, శ్రీమద్ భాగవతం పైన పిహెచ్డి చేసి సిగరెట్ తాగడం, మత్తు పానీయాలు సేవించడం ఇలాంటివి చేస్తుంటారు. వారికి జ్ఞానం లేదా అంటే సిగరెట్ పెట్టపైన కూడా రాసి ఉంటదండి, సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్, లిక్కర్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. యాక్చువల్గా అది పదాలు వాడుతున్నాయండి. నేను రీసెంట్ గా ఒకసారి క్లాస్ ఒక ప్రభు క్లాస్ వింటుంటే ఆశ్చర్యపోయాను. ముందు సిగరెట్ పెట్టపైన రాసి ఉండేవారట, ఏమని, సిగరెట్ తాగితే హానికరం అని రాసి ఉండేవారంట, సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇలా రాసేవారంట. ఇప్పుడేమో సిగరెట్ కిల్స్ అని రాస్తున్నారు, అంటే చంపేస్తుందని రాసి ఉందండి. అంటే అది తాగేవారికి ఆ ఇన్ఫర్మేషన్ అంటే లేదా అంటే ఉందండి, కానీ వారికి ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు కలగట్లేదు అంటే ఒక గురుముఖంగా వారు వినట్లేదు అనమాట. మనకి జ్ఞానం వస్తుందండి, కానీ విజ్ఞానం అనేది మనకి రాదు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో మన గురువు వచ్చి మనకి సరైన మార్గంలో నడిపించడానికి, తప్పకుండా ఆ జ్ఞాన మార్గంలో మనం నడవచ్చండి. మనం చూస్తుంటాము, మనం అనుకోవచ్చు మనకి కొద్ది అంటే మీరు చాలా మంది భక్తులు కాబట్టి అంటే మనం శరీరం కాదు ఆత్మ అనగానే మీకు అర్థమైందండి. కానీ చాలా మందికి అర్థం కాదండి. మా ఆఫీస్ లో నేను కూడా ప్రయత్నిస్తుంటాను, శరీరం కాదు మీరు ఆత్మ అనగానే వారు అక్కడనే ఆగిపోతారండి. అసలు నువ్వు చెప్పేదే బోగస్, నువ్వు చెప్పేదే కరెక్ట్ కాదని ఇలా అంటుంటారు. మనకి ఎలా అవుతుందంటే శిల ప్రభుపద అండి, శిల ప్రభుపద పాశ్చాత్య దేశానికి వెళ్ళినప్పుడు తను ప్రతి నిత్యం ప్రయత్నించాడు అనమాట. నాయన మీరు శరీరం కాదు మీరు ఆత్మ అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు అనమాట. ఏమంటే కారు అంటే నడవడం కారణానికి, కారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఎవరు అంటే డ్రైవర్ అండి. ఆ డ్రైవర్ వల్లనే కార్ అనేది ముందుకు పోతుంది. ఆ కార్ లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏందయ్యా అని ఇలా అడిగారనమాట. కార్ ఇంపార్టెంటా ఆ డ్రైవర్ ఇంపార్టెంటా అంటే వారు పాశ్చాత్య దేశంలో ఉన్న వారు అందరూ ఆలోచించి కార్ ఇంపార్టెంట్ అని చెప్పారు. తను చెప్తున్నాడు అనమాట, శిలప్రభుపద కాదయ్యా, కార్ ఇంపార్టెంటా డ్రైవర్ ఇంపార్టెంటా, ఆ కార్ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి కారణం ఎవరు అని ఇలా ఎంత చెప్పినా కూడా అతనికి అర్థం కావట్లేదండి. ఎందుకంటే వారు అజ్ఞానంలో చాలా రోజులు ఉండిపోయారు కాబట్టి, అంత గొప్ప ఆచార్య వచ్చి చెప్తున్నా కూడా వారికి అర్థం కావట్లేదు. మనం కూడా చూడండి, మనం కూడా ఈ కలియుగంలో ఎంతమందికి మనం ఈ జ్ఞానం వచ్చింది కదా, ఈ జ్ఞానాన్ని మనం కూడా అంటే ఇంత గొప్ప జ్ఞానం మనం కూడా ఇతరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, మీరు వెళ్ళి ఏదైనా క్లాస్, అరే ఇది అద్భుతమైన క్లాస్ ఉంది మీరు ఒక్కసారి వినండి అనగానే, అవునా మాతాజీ చెప్తున్నారు, దేవి మాతాజీ చెప్తున్నారు, పద్మిని హరిప్రియ మాతాజీ చెప్తున్నారు, వెళ్ళి విందామని చాలా మంది వచ్చి వింటారా అండి? కృష్ణ వింటారా? కాన్షియస్ ఉన్న వాళ్ళు వింటారు ప్రభుజీ, లేని వాళ్ళు నేను
లేని వారి గురించి చెప్తాను మాతాజీ. లేని వారు అంటే చెప్పగానే వచ్చి వింటారా కొంతమంది మాతాజీ? వినరు ప్రభుజీ. వినరు వాళ్ళు లేని ప్రభుజీ. వారు తెలుసుకోలేదు. మనకి ఇస్రేస్ వరదకృష్ణ ప్రభు వచ్చి మన శిక్షా గురువులు దాదాపు 2-3 సంవత్సరాలు చెప్తున్నారు. మన జపా సెక్షన్ మార్నింగ్ కౌంట్ 500 కావాలని ఇలా చెప్తున్నారండి. మనం చూడండి, ఒక్కొక్కరు 5గురిని తెచ్చిన మనం 100 మంది ఉంటామండి. 100 మంది ఒక్కొక్కరు 5గురిని తెచ్చిన 500 మంది చేయడం చాలా ఈజీ. ఒక్కరు 5గురిని రాలేరా అండి? తీసుకురావచ్చా లేదా? తీసుకురాలేము సార్. ప్రాక్టికల్ గా చూసినట్టయితే భౌతిక ప్రపంచంలో ఒక ఫంక్షన్ చేస్తున్నంటే 5 మంది కాదండి, 100 మంది వస్తారండి. ఒక ఫంక్షన్ చేస్తుంటే 500 మంది కాదండి, 5,000 మంది కూడా వస్తుంటారు. కానీ ఆధ్యాత్మిక విషయంలో ఎవరన్నా రండి అంటే ఎవరు రారండి. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, వారు అజ్ఞానంలో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ జ్ఞానం యొక్క వెలుగు ఒకనొక సందర్భంలో గురువు వచ్చి వారికి అది ఇచ్చినప్పుడు మాత్రమే వారు అర్థం చేసుకుంటారండి, లేదంటే వారు అర్థం చేసుకోరు. నేను చెప్పాను కదండి, జ్ఞానం అనేది దివ్య జ్ఞానం హృదయ ప్రకాశితం. అంటే దివ్య జ్ఞానం అనేది గురువు మాత్రమే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంటది. ఆ గురువుని మనం ఎలా అడగాలంటే, ప్రశ్న ఏదైనా అడిగినప్పుడు మనకి భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఏమనంటే, తద్విద్ది పరినిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శనం. ఏదో ఛాలెంజింగ్ లాగా వెళ్ళి మన గురువుని అడగడం కాదండి, చక్కగా వినయపూర్వకంగా వెళ్ళి మనం గురువుని అలా అడిగి తెలుసుకునే ప్రయత్నం అనేది చేయాలన్నమాట. శీల ప్రభుపాద తను ఎంత కష్టపడి తన పాశ్చాత్య దేశానికి వెళ్ళి తను ఎంతో ప్రయత్నించాడండి. మనకి ముంగట ఉన్న పిక్చర్ కనబడుతుంటదండి. అంటే శీల ప్రభుపాదకి 5,000 10,000 మంది శిష్యులు ఉన్నారు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం తను ప్రయాణించారు. కానీ దాని వెనకాల ఎంత కష్టపడ్డాడో మనకు తెలియదండి. ఒక్కసారి శీల ప్రభుపాద లీలామృత పుస్తకాన్ని మీరు చదవండి. మీరు ఏడవకపోతే నన్ను అడగండి. అంటే మనం అంటుంటాం కదా, అంటే ఏడవకపోతే పేరు తీసి పేరు పెట్టుకుంటా అన్నట్టు అలా మనం చెప్పవచ్చు అనమాట. అంటే తప్పకుండా శీల ప్రభుపాద లీలామృత చదివితే ఏడవలేని వ్యక్తి ఉండడు అని మనం చెప్పలేమండి. తప్పకుండా అతను ఏడుస్తాడనమాట. ఎంత ప్రయత్నించాడండి, ఎంత ప్రయత్నించాడు. ఎందుకు చేశాడు అంటే తనకి అతను స్వార్థం అండి, లేదండి, నిస్వార్థంగా తను దేవదేవుడు ఒక జ్ఞానాన్ని అందరికి అందించడానికి తను వెళ్ళడం జరిగింది. శీల ప్రభుపాద చెప్పారనమాట, మీకు 84 లక్షల జీవరాశుల అతి ఉత్తమమైన జన్మ మీకు మానవ జన్మ అయ్యా. ఇలా మానవ జన్మ వృధా చేసుకోకండి. అది వృధా చేసుకున్నట్టయితే మీరు కుక్కలాగా జన్మిస్తారని చెప్తే చాలా మంది అన్నారు, కుక్కలాగా జన్మిస్తాము, సరే మేము కుక్కలాగానే జన్మిస్తామని ఇలా చెప్పడం జరిగింది. అలా వారు చెప్పారనమాట, నాయన మీకు ప్రతి నిత్యం మనం ఏదైనా నేర్చుకోవాలంటే, డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా ఒక క్లీనర్ లాగా పనిచేసి చాలా రోజులు తను శ్రమించిన తర్వాత డ్రైవింగ్ చేసే అవకాశం, స్టీరింగ్ పట్టుకునే అవకాశం, పార్కింగ్ చేసే అవకాశం ఇస్తారు. మెల్లమెల్లగా నేర్చుకుంటారు అనమాట. కుకింగ్ చేసేటప్పుడు కూడా తల్లి అంటే కూతురికి కానీ కొడుకు కానీ వెంబడి గంటి ఇవ్వడం కాలిపోతుందని మెల్లమెల్లగా ట్రైన్ చేస్తూ వారు ఇవ్వడం అనేది జరుగుతుంది. పరిగెత్తడానికి కూడా మనకి గురువు కావాలండి. అలాంటి ఆధ్యాత్మిక విషయం వచ్చేసరికి చాలా మంది కలియుగంలో ఏం చెప్తారంటే, అసలు గురువు ఎందుకండి, నేను డైరెక్ట్ కృష్ణ దగ్గర నేర్చుకుంటా, కృష్ణ చెప్పారు కదా నేనే నేర్చుకుంటా అని ఇలా వారు మండిగా వాదించడం అనేది చూస్తుంటాం. మన భగవద్గీతలో చెప్పారండి 9వ అధ్యాయంలో ఏమని చెప్పారు, రాజవిద్య రాజభోగం పవిత్రం ఇదముత్తమం. అంటే అన్ని విద్యల కంటే విద్య అతి ఉత్తమమైన విద్య ఈ భగవద్గీత అయ్యా, కానీ రాజగూహ్యం అని కూడా చెప్పడం జరిగింది. అది మనకు కూడా ఎవరైనా గురువు మన జీవితంలో వచ్చి మనకి బోధించినట్టయితేనే అది అర్థమవుతుందండి, లేదంటే అది అర్థం కాదు. మీకు ఎందుకు మనకి ఈ గురువు అనేది అవసరమో ఒక ముఖ్యమైన విషయం చెప్తా అండి, ఒక్కోసారి చూడండి. అదేంటంటే మనం ఎంత చక్కగా మనం మాట్లాడొచ్చు అండి, ఎంత చక్కగా ప్రవచనాలు వినవచ్చు. ఇవాళ రేపు చూస్తుంటే ఇస్కాన్ తప్ప మిగతా ఎవ్వరు చూసినా కూడా కాషాయ వస్త్రాలు ధరించి చక్కగా తిలకం పెట్టుకొని అద్భుతమైన ప్రవచనాలు ఇస్తుంటారండి. అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా లేదా ఒక్కసారి చూడాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలుసా అండి, చాలా మందికి ఎక్కడ నచ్చుతుందో తెలుసా అండి, అంటే చాలా మంది అంటే హాస్యాస్పదంగా చెప్పే డివోటీస్ వచ్చి ఇలా అంటే హాస్యాస్పదంగా నవ్వించు చెప్పారనుకోండి, అవి ఇష్టం ఉంటాయండి. కానీ ఎవరన్నా కొద్దిగా మనల్ని మార్చే ప్రయత్నం చేశారనుకోండి, వద్దు. ఏదన్నా మంచిగా చెప్పండి వింటా, నవ్వించి చెప్పండి వింటా, కానీ నన్ను మారమని చెప్పకు అని ఇలా అంటుంటారు. కలియుగం ముఖ్యంగా అందరు అంటుంటారండి, ఏమని అంటే ఏదని చెప్పు నేను వింటా, ఆనందంగా చెప్పు, నాకు హాస్యాస్పదంగా నాకు అనిపించాలి, నాకు ఆనందం రావాలి, కానీ నన్ను చేంజ్ కమ్మని అడుగు అని ఇలా చెప్తుంటారు అనమాట. కానీ ఎప్పుడైతే గురువు మన జీవితం వస్తుందో ఆ స్పార్క్ అనేది వెలిగిస్తారండి. కానీ అంత గొప్ప గురువు స్పార్క్ వెలిగించినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, భక్తుల సాంగత్యంలో ఎందుకు ఉండమని చెప్తారంటే, ఆ చిన్న స్పార్క్ అంటే చిన్నపాటి
అగ్ని రవ్వ అంటుంటాం కదండి, అది వెలుగుగానే మనం ఏం చేయాలంటే భక్తుల మందంతరం ఊపే ప్రయత్నం చేయాలి. ఊపే ప్రయత్నం అంటే ఏంటంటే తనకి అంటే భక్తి మార్గంలో మొదటి వచ్చిన వ్యక్తిని చక్కగా సంరక్షించే ప్రయత్నం అనేది చేయాలండి. అది ఒక చిన్న దీపంగా మారిపోయి అంత పెద్ద మావ దావాగ్ని లాగా మారిపోయేటట్టు మనం ప్రయత్నించాలి. అప్పుడు ఎంత గాలి వచ్చినా కూడా అది ఇంకా వేగంగా పెరిగే అవకాశం ఉంది. కానీ చిన్నిపాటి దీపం, చిన్నిపాటి ఒక నిప్పురవ్వ ఉందనుకోండి, చిన్న గాలి రాగానే అది ఆరిపోతుంటది. అంతా అంటే గురువు వచ్చి ఆ జ్ఞానచక్షు తనకి ఇచ్చినప్పుడు మనము ఒక భక్తులుగా మనం ఏం ప్రయత్నించాలంటే ఆ రక్షించే ప్రయత్నం చేయాలి. మనం తను నిందించే ప్రయత్నం చేయకూడదు. మనం నిందించామనుకోండి, మనకి చెప్తుంటారు భగవద్గీతలో 3 దారులు ఉన్నాయండి. అంటే మనం నరకానికి వెళ్ళాలంటే 3 దారులని మనము దశవిధ నామాపరాధాలు కూడా అపరాధాలు చర్చిస్తున్నాం. ఒక శుద్ధ భక్తుని గనక మనం నిందించామనుకోండి, అంతే అండి. మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడం కాదు, వెనుకకు వెళ్ళడం అనేది జరుగుతది. కానీ ఒక ఆధ్యాత్మిక గురువు గనక మన జీవితంలో వచ్చారనుకోండి, మనకి తను ప్రియగా చెప్పకపోవచ్చండి. అంటే ప్రియకరంగా చెప్పకపోవచ్చు. మీరు 4 నియమాలు పాటించాలి, ఇవి చేయాలి, అవి చేయాలని కొన్ని మనకి ఇలా అనిపించవచ్చు. కొన్ని ఇబ్బంది కలిగి ఉండవచ్చని మనకి స్టార్టింగ్‌లో. కానీ అవి గనుక మనము తప్పకుండా మన జీవితంలో గనుక ఉపయోగించామనుకోండి, అది గురువు ఎలా చెప్తుంటారంటే చాలా మంది గురువు దగ్గరికి ఎందుకెళ్తారో తెలుసా అండి? తను ఏం చెప్పడనమాట. మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. మీ ఇష్టం ఉన్నట్టు చేయండి. ఏదంటే అది తినండి. కానీ నేను చెప్పింది వినండి. నా క్లాస్‌కి రండి అని ఇలా చెప్తుంటారు. చాలా మంది అక్కడికే వెళ్తారండి. ఎందుకంటే తన ఆలోచనలు అలా ఉన్నాయి. మన ఇస్కాన్ టెంపుల్‌కి ఎందుకు రారంటే మనం రాగానే నియమాల గురించి చెప్తాం. ఇది చేయొద్దు, అది చేయొద్దు కదా అని ఇలా చెప్తుంటాం అనమాట. ఎప్పుడైతే ఎవరైనా వ్యక్తికి ఇలా చెప్పామనుకోండి వారికి నచ్చదు. ఏదని చెప్పండి తను వింటాడు. కానీ ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అంటే వారు వినరు. కానీ గురువు మనకి ప్రియకరమైనది కాదండి, శ్రేయస్కరమైనది మన జీవితంలో వచ్చి వారు చెప్పే ప్రయత్నం అనేది చేస్తుంటారు. ఇక్కడ నేను చెప్పాను కదండీ, జోకులు చెప్తున్న వ్యక్తుల దగ్గరికి చాలా మంది వెళ్తుంటారు. కానీ అద్భుతమైన జ్ఞానం ఇచ్చే వ్యక్తి దగ్గరికి చాలా తక్కువగా మనము వెళ్ళడం అనేది చూస్తుంటాం. మనం చూసినట్టయితే అంటే ఎక్కడైతే మనకి అంటే జంక్షన్ అని చెప్పవచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 84,00,000 జీవరాశుల్లో ఒక జంక్షన్ అంటే ఏందంటే మానవ జన్మ అని చెప్పవచ్చనమాట. ఉదాహరణకి మనము సికింద్రాబాద్ జంక్షన్ అంటామండి. ఇప్పుడు జామ్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ అని చిన్న చిన్న జంక్షన్స్ ఉంటాయి. ఉప్పుగూడ రైల్వే స్టేషన్ ఉంటది. అక్కడికి వెళ్లి మనం రిజర్వేషన్ చేయించుకోవాలనుకోండి కొద్దిగా కష్టకరం. రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్ ఉంటాయి. ఈ టైమింగ్‌లోనే మన టికెట్స్ అనేది ఓపెన్ అయితది. అక్కడనే చేసుకోవాలని ఇలా రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటది. కానీ ఒక జంక్షన్‌కి గనక వెళ్ళామనుకోండి మనకి చాలా ఓపెనింగ్స్ అనేది ఉండడం అనేది చూస్తుంటాం. చాలా ట్రైన్‌లు ఉండడం చూస్తుంటాం. చాలా అంటే కోటా కూడా ఎక్కువ ఉండడం అనేది మనం చూస్తుంటాం. అలా మనకొక జంక్షన్ అండి. అదేంటంటే మానవ జన్మ అనేది ఒక జంక్షన్ లాంటిది. ఆ దివ్య జ్ఞానం వైపు మనం వెళ్ళే అద్భుతమైన ఒక మార్గం అని మనం చెప్పవచ్చనమాట. నేను చెప్పాను కదండీ! ఒక్క గురువు మన జీవితంలో వచ్చారనుకోండి, ఆ స్పార్క్ గనుక వెలిగించారనుకోండి, మన జీవితం మారిపోతది. అది ఎలానో మనం బిల్వమంగళ ఠాగూర్ గురించి తెలుసుకుందామండి. బిల్వమంగళ ఠాగూర్ అని ఒక వ్యక్తి ఉండేవాడండి. తనకి ప్రతి నిత్యం తనకి అమ్మాయిల పిచ్చనమాట. ప్రతి నిత్యం స్త్రీ సాంగత్యం కావాలి. ఒక స్త్రీతోటి ఎంత మోహితుడైపోయాడంటే ప్రతి నిత్యం తన సాంగత్యం లేనిది తను ఉండలేడండి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తను అనుకునేదనమాట. ఎవరైనా వేశ్య అనుకుంటారు కదండీ! తనొస్తే బాగుండేదని. తిను అనుకుంటది నేనంటే ఎందుకు ఇతనికి ఇంత పిచ్చి, అంత పిచ్చితోటి నన్ను ఎప్పుడు వదలడు అని తను కూడా అనుకునేదనమాట. కానీ అయినా కూడా బిల్వమంగళ్ తన దగ్గరికే వెళ్ళేవాడు. ఒకానొక సందర్భంలో ఘోరమైన వర్షం అండి. ఎంత ఘోరమైన వర్షం అంటే అంత ఘోరమైన వర్షం. అంటే మనం అంటుంటాం కదండీ! అంటే ఆహ్, నదులు ఇట్లా పారిపోతుంది ఇలా అని చెప్తుంటాం కదా! అంత వర్షం అన్నమాట. ఎక్కడ చూసినా వర్షంతోటి నిండిపోయిందన్నమాట. అలాంటి సమయంలో తను పడుకుంది. ఏమని ఇవాళ రాడేమో ఎందుకంటే ఇంత ఘోరమైన వర్షం కదా! వరదలు కూడా పారుతుంది. నేను రాడనుకోని పడుకుంది. కానీ ఈ బిల్వమంగళ్ తను ఏం చేశాడంటే నది దాటాడండి. ప్రాణాలు పోతుంటే అన్నమాట. అంటే ఒక చెట్టు కొమ్మ పట్టుకొని అటు ఇటు చేసి నది దాటాడు. దాటిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఘోరమైన వర్షం. తను డోర్ కూడా లాగేసింది. తను ఇలా ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్‌కి తను వెళ్ళిపోయి తనని ఇలా డోర్ కూడా కాదండి కిటికీ కొట్టడంతోటి తను తీసి చూసి ఆశ్చర్యపోయింది బిలవమని. ఇంత ఘోరమైన వర్షం తుఫాన్ లాగుంది. ఇలాంటి వర్షంలో నువ్వు ఎలా వచ్చావు? నా పైన ఉన్న ఆసక్తి ఎంత ఆసక్తి నీకు దేవుడి పైన ఉంటే నీ జీవితం తరించిపోయేది కదా! అని ఇలా ఒక్క మాట అన్నదండి అంతే. ఆ రోజు తనకి ఎందుకో తెలియని నిజమే గదా! వాస్తవమే గదా! నేను దీని పైన ఆసక్తి నేను దేవుడి పైన పెడితే నా జీవితం మారిపోతది కదా! అని ఆ రోజు నుంచి
అక్కడ తన వదిలేసి తను బృందావనికి ప్రయాణం అనేది చేసి బృందావనికి వెళ్ళిపోయి అద్భుతమైన పాటలు పాడి దేవదేవుడి ప్రీత్యర్థం తన జీవితాన్ని మార్చేసుకోవడం జరిగిందండి. అంటే బిల్వమంగళకి తనకి గురువుగా ఎవరు ఆ స్పార్క్ ఇచ్చారంటే తన వేష్య ఇచ్చిందని చెప్పవచ్చు. అలా కూడా మన జీవితంలో కూడా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకు కూడా స్పిరిచువల్ స్పార్క్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలా ఇచ్చినప్పుడు మాత్రమే మన జీవితం కూడా ముందుకు వెళ్తుంది. ఆ గురువు ఒక జ్ఞానము డైరెక్ట్ గా రాకపోవచ్చు అండి. ఏదో విధంగా మన జీవితంలో ఆ గురువు వచ్చి మన జీవితాన్ని మార్చేస్తుంటారు. అంటే మనం కూడా ఇంత అద్భుతమైన జ్ఞానం మనం ఎదుటి వ్యక్తికి అందించే ముందు మనం కూడా గురుముఖంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ శ్లోకంలో సూత గోస్వామి తన నైమిషారణ్యంలో అంతమంది ఋషులకి తను చెప్పబోయే ముందు కూడా తను ఏమని ప్రార్థన చేశాడండి, తన గురువుని తలెచ్చుకోవడం జరుగుతుందన్నమాట. అద్భుతమైన 6 ప్రశ్నలకి తన సమాధానం ఇవ్వాలి అంటే గురువు ఒక కృప లేనిది నేను ఇవ్వలేను అని తనకు తెలుసు అనమాట. ఆ ఆన్సర్స్ ఇచ్చే ముందు ఎలా ప్రార్థన చేశాడు అన్న విషయాల గురించి 2వ శ్లోకం నుంచి మనం చర్చించబోతున్నామండి. అంటే ఆన్సర్ చేసే ముందే ఆ స్థాయిలో ఉన్నాడండి. అందుకని తనకు సూత గోస్వామిని అద్భుతమైన వ్యాసాసనలు తను కూర్చోబెట్టి తన నుంచి ఆ శౌనిక ఋషులు వినే ప్రయత్నం అనేది చేస్తున్నారు. వారు ఎందుకు చేస్తున్నారంటే మీరు చూసినట్టయితే మనం మొదటి చాప్టర్లో చర్చించామండి. వారు కలియుగం రాబోతుంది, కలియుగంలో తరించిపోవాలంటే ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని వారికి అందించాలని వారు అలా చేశారు. మనం చూసినట్టయితే శీల ప్రభుపాద కూడా తను పాశ్చాత్య దేశానికి ఎందుకు వెళ్ళారు, లేదా డబ్బులు సంపాదించడానికి వెళ్ళారంటే కాదండి. డబ్బులు సంపాదించడానికి తను వెళ్ళలేదు. తను ఎందుకు వెళ్ళారు అంటే తనకి ఇక్కడ బృందావనంలో ఉన్నప్పుడు తనకి గవర్నర్ తెలుసు, చీఫ్ మినిస్టర్ తెలుసు, ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అందరికీ తను గొప్ప వ్యక్తిగా తెలుసండి. అంటే భాగవతం రాస్తున్నాడు, తను గొప్ప స్వామీజీ అని తెలుసండి. కానీ అయినా కూడా తను ఒక గురువు యొక్క ఆజ్ఞ మేరకి తను ఏం చేశాడంటే తను పాశ్చాత్య దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎన్ని ఇబ్బందులు అయ్యాయో తెలుసా అండి. తను ఒక రూమ్ లో పడుకునేవారు. అక్కడ ఫారెన్ లో చాలా మంది ఇంట్లో కుక్కలు పిల్లులు ఉండేవన్నమాట. అలా అతనితోటి వారితోటి కూడా తను పడుకోవడం జరిగింది. తను ఏదైతే వండుకోవాలో పదార్థాలు ఒక సన్యాసికి నియమాలు ఉంటాయి. తన శిష్యుడు వండి పెట్టాలి, లేదంటే తను మాత్రం వండుకోవాలి. తను అంత కష్టాలు అనుభవించినా కూడా శిల ప్రభుపాద నేను ఇన్ని కష్టాలను అనుభవించాలని ఎప్పుడు చెప్పలేదండి. తనకు ఒక బాధ ఉండేది. అదేంటంటే నేను కృష్ణుడికి నైవేద్యం పెట్టబోయే ముందు ఆ ఫ్రిడ్జ్ లో మాంసం కూడా ఉండేది. అలాంటి మాంసంలో ఉన్న ప్రాంతంలో నేను కూడా కూరగాయలు పెట్టి అది వండి పెట్టాను, అయ్యో అని తను బాధపడ్డాడు. నేను ఎంత బాధపడ్డానని ఎప్పుడు చెప్పలేదండి. ఇక్కడ శౌనిక ఋషులు కూడా అండ్ సూత గోస్వామి కూడా వారికి ఎంతో జ్ఞానం ఉందండి. ఆ జ్ఞానాన్ని మనకు అందించాలనే ఉద్దేశంతో వారు అక్కడ కూర్చొని ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. ఇప్పుడు రానున్న శ్లోకాల్లో తను ఎలా సమాధానం ఇచ్చాడో ఆ విషయాలు మనం తెలుసుకోబోతున్నామండి. నేను చెప్పాను కదండి, ఇది చూస్తుంటే ఒక చిన్న లైనే అండి. మీరు కనుక చూసారో పర్పort చూసారో ఒక చిన్న లైన్ గానే ఉందండి. కానీ మనము గురుముఖంగా నేను కూడా ఈ క్లాస్ ప్రిపేర్ అయ్యే ముందు కొన్ని క్లాసెస్ లెక్చర్స్ విని మేము కూడా ప్రిపేర్ అయ్యి చెప్పే ప్రయత్నం చేస్తుంటామండి. మనం చూస్తుంటే పద్మిని హరి ప్రియమాతాజీ కూడా తను ప్రతినిత్యం చెప్తుంటారు. నేను గౌరంగ దర్శన్ ప్రభు క్లాసెస్ ఉంటాను, శ్రీ శ్రీష్ ప్రభు చెప్తుంటారు, నేను ఇలా క్లాస్ విని చెప్తుంటాను. మనం కూడా విని మనము ఏదైనా చెప్పే ముందు ఎదుటి వ్యక్తికి చెప్పే ముందు మనం చక్కగా విని మొత్తము అది అర్థం చేసుకొని ఎదుటి వ్యక్తికి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ సరిగా వినకుండా ఎదుటి వ్యక్తులకు చెప్పామనుకోండి, మనం ఎంత చెప్పినా కూడా అతనికి పరివర్తన అనేది రాదు. మనకు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండదు. నేను చూస్తుంటాను. చిన్న చిన్న విషయాల వల్ల కుంగిపోవడం అనేది చూస్తుంటాను. అరే ప్రభు అతను ఇలా తిట్టాడు, అలా అతను ఇలా చేశాడు. మనం ఇంత జ్ఞానం నేర్చుకుంది ఎందుకండి? మనము ఇన్ఫర్మేషన్ ఉండడం కదండి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ముఖ్యం అనమాట. ఈ భగవద్గీత కానీ శ్రీమద్ భాగవతం కానీ గురుముఖంగా విన్నాం అనుకోండి, మనకి ఇన్ఫర్మేషన్ కదండి మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ రావడం అనేది చూస్తుంటాం. మీరే చూడండి, ఈ కలియుగంలో మీరు హరినామాన్ని చేస్తున్నారు కదా, నాకు కూడా చాలా కోపం ఉండేదండి. అందరు అడుగుతుంటారు మీకు కోపం రాదా అండి? మా భార్యని అడగని చెప్తుంది, నాకు కూడా కోపం వస్తుందండి. కానీ ఆ కోపం తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే అది నేను శ్రీమద్ భాగవతం భగవద్గీత వినడం వల్ల, హరినామం జపం చేయడం వల్ల మెల్లమెల్లగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడం అనేది మనం చూస్తుంటే తప్పకుండా మనకు కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి. కానీ మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి. మనకి కొండంత జ్ఞానం ఉండడం ఇంపార్టెంట్ కాదండి. నేను చూస్తుంటే చాలా మంది ఎటు పరిగెత్తి ఆ క్లాస్ని ఈ క్లాస్ని బుక్కులు చదివి ఇది చదివి అది చదివి అది ఇంపార్టెంట్ అని నేను కాదనట్లేదు. కొండంత జ్ఞానం ఉంటుందండి, కానీ ఆవగించేంత ఆచరణ మనకి ఉండదు. మనము ఈ గురుముఖంగా విన్నప్పుడు మనకి ఏమవుతుందంటే జ్ఞానం ఉండడం కాదు, విజ్ఞానం అంటే ఆచరణలో కూడా మనం పెట్టే ప్రయత్నం అనేది చేయాలి. నాకు చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైనా మీకు గనక మీ జీవితంలో వచ్చి, ముఖ్యంగా ఇస్కాన్ డివోటీస్ వచ్చి మీకు కొద్దిగా దురుసుగా చెప్పినట్టు అనిపిస్తుంటుందండి, కానీ అది మనకి
మంచిది, శ్రేయస్కరం అని వారు అలా చేస్తుంటారు. నా వాస్తవం, నా జీవితంలో ఒక జరిగిన సంఘటన చెప్తానండి. నాకు మొదటి ఒక శిక్ష గురు ఉండేవారు, నిజగ్రేస్ తారకృష్ణ ప్రభు అని. అద్భుతమైన ప్రవచనం చెప్పేవాడు. ఒకనొక సందర్భంలో నేను చాలా క్లోజ్ అయిపోతానని ఒక్కసారి ఒక మాట అనండి. అనగానే తను నన్ను దూరం పెట్టాడు. కొన్ని రోజులు మాట్లాడలేదు. నాకు కొద్దిగా ఎందుకు నన్ను ఇలా చేశాడో అని అనిపించింది. కానీ నాకు జీవితంలో ఒక పాఠం నేర్పించాడు. అదేంటంటే ఎదుటి వ్యక్తితోటి నేను ఎలా ప్రవర్తించాలని నాకు జీవితాంతం గుర్తించేటట్టు నన్ను తీర్చిదిద్దడం జరిగింది. మనకు కూడా ఎవరైనా గురువు వచ్చి మనకి ఏదైనా మంచి చెప్పే ప్రయత్నం చేశారని అనుకోండి, అది ఎందుకు చెప్పారు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఓకే, మనం ఇంత అద్భుతమైన విషయాలు ఈ భాగవతంలోనే మనం నేర్చుకుంటామండి. అది కూడా మీరు కూడా తప్పకుండా నేర్చుకొని మీ జీవితంలో కూడా మీరు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. ధన్యవాద ప్రణామ్. Yes, పంపమాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తాం. హరే కృష్ణ ప్రభుజీ. మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా ఇందాక ఫస్ట్ చాప్టర్ది, దాన్ని కృష్ణ అక్కడ జస్ట్ సమ్ ఫ్యూ వర్డ్స్ అంటారు. 1.25 ఐ థింక్ హీ సేస్ బిహోల్డ్ అర్జున, అది అంతే అంతే అంటారు అక్కడ. ఓకే ఓకే మాధవ్, మిమ్మల్ని మ్యూట్ చేశాను. మీరు ఒకసారి మరలా పరిశీలించి, మీరు అందరికి పరిశీలించే అవకాశం ఇవ్వట్లేదు. నేను చెప్పాను అందరు చూసి చదివి నాకు ఆన్సర్ చేయమని చెప్పాను. ఓకే, మీరు చదువుతున్నారు కానీ అంటే భగవద్గీత మన బేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి భగవద్గీతలో మనకు ప్రశ్న అడుగుతూ మీరు చెప్పలేకపోతున్నారు. శ్రీ విశ్వేశ్వర పాపం అందుకే తనకు ఆగ్రహం అనేది చెప్పబడుతుంటుంది. ఓకే, ఒక్కసారి అందరు చదివి నాకు ఆన్సర్ ఇవ్వండి. ఎల్లుండి క్లాస్ లేదా మనకి పద్మిని ప్రియ మాతాజీ లేదా పరిపూర్ణ మాతాజీ ఎవరైనా క్లాస్ తీసుకున్నప్పుడు ఈ ప్రశ్న అడగండి, వాళ్ళు సమాధానం చెప్తారో చూడండి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు శ్రీ మాతాజీ వాళ్ళ సెషన్ జాయిన్ అయినందుకు. నేను వాడిన ఉదాహరణల వల్ల కానీ ఇక్కడ మీకు మనసు నొప్పించుకుంటే నా ఉద్దేశం అది కాదు, అది క్షమించండి. కాకపోతే మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో కొద్దిగా నేను ఉదాహరణ తీసుకోవడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడు తీసుకోలేదు. హరే కృష్ణ.